పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు వసతి గదుల నిర్మాణం కోసం స్థల పరిశీలన కోసం టీటీడీ ఇంజనీర్ల బృందం కరీంనగర్ జిల్లాలో పర్యటించడం జరిగింది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో 100 గదుల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంజన క్షేత్రాన్ని వసతి గదుల నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 30 కోట్ల నిధుల ప్రొసీడింగ్ తీర్మానం చేపట్టారు. ఈ సందర్భంగా స్థల పరిశీలన కోసం టీటీడీ ఈ నరసింహమూర్తితో పాటు ఇంజనీర్ల బృందం కొండగట్టుపై చేరుకోవడంతో ఆలయ ఈవో శ్రీకాంతరావు టీటీడీ అధికారులకు స్వాగతం పలికారు. ఘాట్ రోడ్డు నిర్మాణం పక్కన ఉన్న స్థలాన్ని అధికారులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీకాంతరావుతో పాటు టీటీడీ ఈవో నరసింహమూర్తి, డిఈ పివి నాగరాజు, ఏఈ నాగరాజు, కొండగట్టు ఆలయ సూపరింటెండెంట్ హరిహరనాథ్, సునీల్ అధికారులు పాల్గొన్నారు. నేను మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు అపారమైన నమ్మకం. తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయన పునర్జన్మనిచ్చిన వ్యక్తి. ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది, నాకు అక్కడ ఉన్న భక్తులు కానీ ఆలయ నిర్వాహకులు అందరూ అడిగింది, ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 2000 మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి. అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు, తిరుపతి దర్శనానికి వెళ్తారు, మీరు కొంత సహకారం ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను. దానికి వచ్చిన తర్వాత దాన్ని పర్స్యూ చేసిన తర్వాత ఈ రోజున గత 2 రోజుల క్రితం 96 గదుల సత్రం నిర్మాణానికి 35.19 కోట్ల 35 లక్షల వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి, పాలక మండలి సభ్యులకి, అధికారులకి, అలాగే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారికి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వీరబ్రహ్మం గారికి, అలాగే ప్రతి ఈ ప్రాసెస్లో ఉన్న నిలబడ్డ టీటీడీ బోర్డు సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి, పాలనా మండలందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే తెలంగాణలో ఉన్న భక్తులందరికీ కూడా మీరు దీక్ష, అదేవిధంగా కొండగట్టులో ఏదైతే 100 గదుల నిర్మాణాన్ని కూడా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చెరువుతో టీటీడీ నిధులతోటి ఏదైతే 100 గదుల నిర్మాణం కొండగట్టు ఆలయం ఆంజనేయ స్వామి యొక్క జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయం దగ్గర ప్రారంభం అవబోతుంది. భూమి పూజ కూడా నాకు తెలిసి ఈ వారంలో ఉండబోతుంది. సో ఆయనకు జనసేన తెలంగాణ, అదేవిధంగా తెలంగాణ ప్రజల తరఫున ఆయనకు మరొకసారి మేము తిరుమల దేవస్థానం నుంచి తిరుపతి నుంచి వచ్చాము. ఇక్కడ ఒక బృహత్కార్యం చేపడుతున్నారని, దానికి శంకుస్థాపన చేయాలన్నటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఈ పరిశీలన చేయడానికి వచ్చాము. త్వరలోనే ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేయబడుతుంది. దీక్షా మండపము, తర్వాత ఒక 100 రూముల సత్రము అంటే చౌల్ట్రీ, ఇవన్నీ కూడా కడతారు. దానికి శంకుస్థాపన చేసే ముహూర్తము చూసుకొని శంకుస్థాపన స్థలం ఎక్కడ చేయాలో ఏమిటనే విషయాల్ని పరిశీలించడానికి వచ్చాము. గోవిందా.